ఏ హలో గైస్, నా పేరు వద్దులే. నా పేరు ఇప్పుడు టైం ఎందుకు వేస్ట్లే కానీ ఏంటి మమ్మీ ఎవడీడు? ఫైనల్లీ నేనైతే ఇండియాలో నా డ్రీమ్ రైడ్ లడాక్ అయితే నేను మే 29కి అయితే హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరుతున్నాను. నేను సోలో ట్రావెలింగ్ చేసిన ప్రతిసారి నాకు నా వీడియోస్కి లైక్లు కొట్టే 10 మంది అన్నయ్యలు అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, అసలు సోలో ట్రావెలింగ్ ఎందుకు చేస్తున్నావు, సోలో ట్రావెల్ అసలు మజా ఏమొస్తుంది, అసలు నీ ప్లానింగ్ ఏంది, అసలు నువ్వు ఏమేమి క్యారీ చేస్తావు, ఎలా ఉంటుంది చెప్తే మేము కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మేము ఫాలో అవుతాం కదా అని చెప్పేసి అని. అండ్ ఇంకో అన్న ఏమంటారు అంటే, నువ్వు లైఫ్లో అన్నింటిలో గుడిచిపోయినట్టున్నావు బ్రో, మేబీ అందుకే నువ్వు సోలో ట్రావెలింగ్ చేస్తున్నావు. ఒకసారి వీడియోస్ కూడా ఇన్స్టాలో ఛానల్, యూట్యూబ్లో ఛానల్ పెట్టి ట్రై చేయి, దీంట్లో కూడా గుడిసిపోతావు. అప్పుడు ఇంకో 2 ట్రిప్స్ ఎక్కువ వేయచ్చు కదా బ్రో. ఇదేదో బాగుంది కదా అనిపించింది. సరే, మనమైతే మే 29కి హైదరాబాద్ నుంచి అయితే మనం బయలుదేరుతున్నాం. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బండి మీద వెళ్ళట్లేదు, ఎందుకంటే లే లడాక్ 2000 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది హైదరాబాద్ నుండి. మనం ఎగ్జాక్ట్ లొకేషన్ వెళ్ళేసరికి మనకి ఏమవుతుందంటే మనం టైర్డ్ అయిపోతాం. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూసే టైంలో మనం ఎనర్జీగా ఉండం. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఒక ట్రైన్ బుక్ చేసుకున్నా. నేను నా బండి ట్రైన్లో ఢిల్లీ వరకు వెళ్తాం. ఢిల్లీ నుంచి యాంటీ క్లాక్ వైజ్లో నా ట్రిప్ ఉంటుంది అనమాట. 17 days ట్రిప్ ఏమో ఉంది. మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి అని ఒక్కొక్క 1 by 1 నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇంకోటి ఏంటి అంటే, యాజ్ ఆఫ్ నో అయితే నేను ప్లాన్ చేసుకుని ఏం కూడా, ఎందుకంటే మనం వెళ్ళేది పిక్నిక్ కాదు, సోలో ట్రావెలింగ్. సో జస్ట్ ట్రైన్ మార్నింగ్ 29th రోజు ఎక్కే వరకు మాత్రమే నా ప్లానింగ్లో ఉంది. ఎక్కడ ఉంటాము, ఏం తింటాము, ఎక్కడికి వెళ్ళి ఆగుతాము, స్టే ఏంటి ఏందని చెప్పేసి నా దగ్గర ఏమీ ప్లానింగ్ లేవన్నమాట. నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా నేను క్యారీ చేయను, ఎందుకంటే మనం ఆ స్ట్రగుల్ మనకు తెలియాలి. సోలో ట్రావెలింగ్ వెళ్తుంటే అదే మజా ఉంటుంది. సో మనం ఏం క్యారీ చేస్తామో, ఎలా వెళ్తున్నామో డే బై డే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. మన ఛానల్ పేరు అంత ఫేమస్ కాదు, మనం లైక్ల కోసము, షేర్ల కోసము, సబ్స్క్రైబర్లు మనకు వచ్చే డబ్బులు వచ్చే అంత మనకి ఏంటి పెద్ద ప్లానింగ్ ఏం లేదు. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం, ఏదో ఆ లైక్లు కొట్టే 10 మంది సాటిస్ఫాక్షన్ కోసం, ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా నా మూడ్ బాగాలేకపోతే నేను ట్రావెల్ చేసిన వీడియోస్ ఓపెన్ చేస్తే ఐ ఫీల్ గుడ్ అనమాట. అంతకు మించి మనకేవో మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబ్స్ వచ్చేస్తారు, ఫాలోయింగ్ వచ్చేస్తుంది, మనకేమో డబ్బులు వచ్చేస్తాయి, అదంతా మ్యాటర్ కాదనమాట. మెమొరీస్ అంతే, మళ్ళీ టైం తిరిగి రాదు. కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్ మెమొరీస్ మై సెల్ఫ్ అనమాట. వెన్ ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, ఇఫ్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ మై వీడియోస్, ఐ విల్ ఫీల్ హ్యాపీ అనమాట. అందుకే నేను ఈ వీడియో చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా. మనం ప్లానింగ్ ఇంకా మనం నెక్స్ట్ అయితే మనం ఎలా వెళ్తున్నామో ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటా. ఓకేనా, సరే బాయ్ బాయ్.